హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే ఒక అద్భుతమైన రెసిపీని చేసి చూపించబోతున్నా. సాధారణంగా మనం కూరల్లో కరివేపాకు వేస్తే పక్కన పెట్టేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా. కానీ అలా కాకుండా ఇలా రైస్ చేసి పెట్టామంటే కడుపు నిండుగా తింటారు. కరివేపాకు మన కంటి చూపుకి, జుట్టు ఆరోగ్యానికి, స్కిన్కి చాలా మంచి పోషకాలని అందిస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి నా స్టైల్లో ఈ కరివేపాకు రైస్ని ట్రై చేయండి. స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి ఒక 50 గ్రాముల దాకా వేరుశనగ విత్తనాలు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాలు, 4 ఎండుమిర్చి, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాలను వేసేసుకుని వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అది కూడా ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి అండి. అప్పుడే మనకి ఈ పౌడర్ చాలా రోజుల పాటు మనం నిల్వ పెట్టుకోవచ్చు. ఇలా ఇవన్నీ చక్కగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని, ఒక స్పూన్ దాకా నువ్వులు, ఒక స్పూన్ దాకా కొబ్బరి పొడిని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో కొన్ని సెకండ్ల పాటు వేయించుకోవాలి. లేదా మీకు పెనం చాలా వేడిగా ఉంది అంటే స్టవ్ ఆపేసేసుకున్నాక అప్పుడు నువ్వుల్ని, కొబ్బరి పొడిని, జీలకర్రని వేసేసుకొని ఇదంతా పెనం వేడికి వేయించుకోవాలి. అప్పుడే మనకి మాడిపోకుండా చక్కగా వేగుతాయి. ఇలా కొన్ని సెకండ్ల పాటు వేయించుకున్నాక అదంతా ఒక ప్లేట్కి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 10 రెమ్మల కరివేపాకును శుభ్రంగా కడిగి తడి లేకోకుండా ప్యాన్లోకి వేసేసుకొని చూడండి, ఆయిల్ ఇక్కడ కూడా వేయలేదు. ఆయిల్ వేయకోకుండా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. కరివేపాకు చూడండి నలిపితే నలగాలి. ఇలా ఫ్రై చేసుకున్నామంటే ఈ పౌడర్ మనం చాలా రోజులు నిల్వ పెట్టుకున్నా సరే ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా వేయించుకున్న కరివేపాకును కూడా మనం ఇందాక వేయించుకున్న అదే దినుసుల్లోకి వేసేసుకొని ఇదంతా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరి మెత్తని పౌడర్ లాగా కాకుండా కాస్త పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసి పక్కన చేసేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి పోపుకు సరిపడా ఆయిల్ని వేసేసుకొని అందులోకి ఒక స్పూన్ వేరుశనగ విత్తనాలు, కొన్ని జీడిపప్పు ముక్కల్ని, హాఫ్ టీ స్పూన్ మినపప్పుని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాల్ని వేసేసుకొని క్రిస్పీగా ఇంతవరకు వేయించండి. తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును, 4 పచ్చిమిర్చి చిలుకలను వేసేసి మరికొన్ని సెకండ్ల పాటు వేయించుకోండి. ఇలా మొత్తంగా అన్ని బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం చిటికెడు పసుపుని వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. కావాలంటే పసుపుని వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. చిటికెడు వేసుకున్నామంటే మంచి రంగులో వస్తుంది. ఇలా కొన్ని సెకండ్ల పాటు పసుపును కూడా వేయించేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగానే చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి. వేడివేడి అన్నంతో తయారు చేసేసుకోవచ్చు, లేదా మిగిలిపోయిన రాత్రి అన్నంతో అయినా మనం తయారు చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా వేసేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత పొడిని వేసేసుకొని మిగిలిన పొడిని స్టోర్ చేసుకున్నామంటే మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా కరివేపాకు పొడిని తయారు చేసేసుకొని మీరు స్టోర్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ని కలుపుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది, హెల్తీ కూడా. ఇప్పుడు రైస్కి ఇప్పుడు అంతా బాగా అంటేలాగా మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచి రైస్కి ఈ మసాలా అంతా కూడా బాగా అంటేలాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఒక 4-5 చుక్కలు అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. ఇలా పిండుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. ఇప్పుడు నిమ్మరసాన్ని, ఉప్పుని వేశాక మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో రుచికరమైన కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి. పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు. మనకి ఎక్కువ కరివేపాకు ఫ్లేవర్ కూడా ఉండదండి. మనం ఇందులోకి వేరుశనగ విత్తనాలు, నువ్వులు ఇవన్నీ వేసాం కాబట్టి ఆ రుచి కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఏ మాత్రం చేదు ఒగరు లేకుండా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంతో రుచికరమైన హెల్దీ రైస్ని. మరి మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.